వీడియోస్లోకి వెళ్ళాలి. సో నేను ఒక వీడియో అనేది మీకు ప్రివ్యూ చూపిస్తాను. దాన్ని మనం ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసాం కదా, ఫొటోస్ అన్నీ వరుసగా వస్తూ ఉన్నాయి. సో ఇది మనకి మెయిన్ వీడియోలో బ్యాక్గ్రౌండ్ లాగా వస్తుంది. సో ఈ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ అనేవి. సో దీన్ని మనం ఫస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం వీడియోస్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళాలి. అండ్ న్యూలో మనకి ఏ ఫొటోస్ అయితే కావాలో వాటన్నిటిని మనము సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ పిక్స్ అన్ని ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత వరుసగా మనకి ఇట్లా పిక్స్ వస్తాయి కదా. సో ఒక్కొక్క దాని మీద ట్యాప్ చేసుకొని మనం క్యాన్వాస్ ఈ లైన్ అనేది ఫుల్ డ్రాగ్ చేసుకోవాలి, 50కి ఇచ్చేసుకోవాలి. అలా క్యాన్వాస్ ఫుల్ ఇచ్చుకుంటే మనకి ఫోటో అనేది టోటల్ పేజ్కి మొత్తం అప్లై అవుతుంది. సో మనకి వీడియో అనేది నీట్గా కనిపిస్తుంది. అండ్ పిక్చర్ కూడా మిడిల్లో కరెక్ట్గా ఉంటుంది, ఎటువంటి గ్యాప్స్ లేకుండా. సో మనకి ఇక్కడ క్యాన్వాస్ ఫుల్ ఇచ్చుకున్నప్పుడు ఏమన్నా పిక్చర్ ఫేస్ పైన కొంచెం కిందకి ఎట్లా ఎక్కువ వెళ్తే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా 2 లైన్స్ మనకి ఇట్లా కనిపిస్తే నీట్గా మిడిల్లోకి మనము పెట్టేసుకోవాలి పిక్ని. సో ఇలా టోటల్ మొత్తం మనం పిక్స్ ఇచ్చేసుకున్న తర్వాత ఒక పిక్ మీద ఏదో ఒక పిక్ మీద మీరు ట్యాప్ చేసి ఫిల్టర్స్లోకి వెళ్ళండి. సో అక్కడ అడ్జస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. అడ్జస్ట్లో మన లైటింగ్ని కొంచెం తగ్గించుకొని కాంట్రాస్ట్ని కొంచెం ఇచ్చేసుకొని ఒక 7-8 అలా ఇచ్చేసి సాచురేషన్ -50లో పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ హ్యూ అని ఉంటుంది. హ్యూని కొంచెం ఇచ్చేసుకొని షార్పెన్ కూడా మనం ఒక 10-12 పిక్చర్ని బట్టి అలా ఇవ్వాలండి. మరి ఫేస్ మరి బ్లాక్ కాకుండా 15 అలా ఇచ్చేస్తున్నాను నేను. హ్యూ కొంచెం తగ్గిస్తున్నా. సో దీన్ని మనం అప్లై టు ఆల్ ఇచ్చేసుకోవాలి. అప్లై టు ఆల్ అంటే డబుల్ టిక్స్ ఉంటుంది, మనకు అప్లై టు ఆల్ వస్తుంది. సో ఇక్కడ మనం డ్యూరేషన్ వచ్చేసరికి డ్యూరేషన్ ఎలా ఇచ్చుకోవాలంటే ఇక్కడ పెన్సిల్ బటన్ మీద ట్యాప్ చేసి సో దీన్ని నేను 0.2 సెకండ్స్కి ఇస్తున్నాను. అండ్ అప్లై టు ఆల్ ఇచ్చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి మనకి పిక్స్ అన్నీ వచ్చేసి ఇలా ఉన్నాయి. మీకు ఇంకా కొంచెం షార్పెన్ కావాలనుకుంటే పిక్చర్ని బట్టి మనం ఆ షార్పెన్ ఇచ్చుకోవచ్చు. సో మీరే అబ్జర్వ్ చేస్తున్నారు కదా, షార్పెన్ ఇస్తుంటే పిక్ ఎలా ఉంటుందని నీట్గా క్లియర్గా కనిపిస్తుంది మనకి ఇది. సో ఫస్ట్ మనము ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్షాట్ అని వాటర్ మార్క్ ఉంటుంది కదా, ఈ వాటర్ మార్క్ని మనము ఫ్రీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఫ్రీ రిమూవ్ అంటే ఒక యాడ్ వస్తుంది, ఆ యాడ్ వాచ్ చేస్తే ఫ్రీగా రిమూవ్ అయిపోద్ది. సో మనకి వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేస్తే మనకి ఈ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అని అడిగింది. సో ఎక్స్పోర్ట్ ఇచ్చేసుకుంటే మళ్ళీ ఒక యాడ్ అలా వాచ్ చేసిన తర్వాత మనకి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో టోటల్ ఫుల్ వీడియో అప్లోడ్ అయిపోయాక మనం మళ్ళీ ఇక్కడ క్రియేట్ న్యూలోకి వెళ్ళాలి. వెళ్ళి ఈ వీడియోని వచ్చేసుకొని ఈ వీడియోని మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి టోటల్ సాంగ్ అనేది 16 సెకండ్స్ అలా ఉంటుంది. సో ఈ వీడియోని మనము 32 సెకండ్స్ వరకు మనం దీన్ని డూప్లికేట్స్ ఇచ్చుకోవాలి. సో ఇక్కడ డూప్లికేట్ అని ఉంటుంది చూడండి, ఇది ఎందుకో నేను తర్వాత చెప్తాను. మనకు అక్కడ అంటే తెలిసిన వాళ్ళకైతే ఆల్రెడీ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి ఇన్షాట్లో అని కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. అంటే ఈ పిక్ మనము జస్ట్ ఈ షార్ట్ క్లిప్ 2 సెకండ్స్ క్లిప్ ఉంటే మనకి లాస్ట్లో అక్కడ మాస్క్ అని ఉంటుంది. సో మనకి ఇది బ్యాక్గ్రౌండ్ పెట్టేటప్పుడు కొంచెం కష్టం వచ్చని నేను ఈజీగా ఈవేని చూస్ చేసుకున్నాను. సో డూప్లికేట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఒక 16 అలా ఇవ్వండి, అప్పుడు 32 సెకండ్స్ వరకు వీడియో క్లిప్ అనేది వెళ్తుంది. సో 32 సెకండ్స్ ఆర్ 40 సెకండ్స్ యువర్ విష్. ఇలా నేను ఒక 40 సెకండ్స్కి వీడియో క్లిప్ అనేది తయారు చేసుకున్నా. అండ్ అగైన్ సేమ్ ప్రాసెస్, ఇన్షాట్ అనే వాటర్ మార్క్ని రిమూవ్ చేసేసుకుని వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. అగైన్ వీడియోలోకి వెళ్దాము. సో చేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫొటోస్లోకి వెళ్ళి
ఒక మంచి బ్యాక్గ్రౌండ్ గ్రీనరీ బ్యాక్గ్రౌండ్ ఉన్న దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మన ఇమేజ్కి సూట్ అయ్యేటట్టు ఒక గ్రీన్ బ్యాక్గ్రౌండ్, అంటే మీ దగ్గర ఉన్న ఇమేజెస్లో ఏదైనా ఒక గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఉంటే సో మీ ఇమేజ్ని రిమూవ్ చేసి బ్యాక్గ్రౌండ్ వరకు సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా దీన్ని నేను ఒక 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేశాను. ఆర్ మనకి ఒక 16 సరిపోద్ది కాబట్టి ఒక 20 ఇస్తున్నాను, 24 అలాగా మన ఇష్టం. అంటే నెక్స్ట్ మళ్ళీ మనము దాన్ని కట్ చేసేసుకోవచ్చు కాబట్టి. సో ఇలాగ ఫస్ట్ మనం ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మనకి ఇక్కడ పిఐపి అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో పిఐపిలోకి వెళ్ళాలి మనం. ఫస్ట్ పిఐపిలోకి వెళ్ళి ఇప్పుడు మనం జనరేట్ చేసుకున్న 40 సెకండ్స్ వీడియో నేను ఇక్కడ ఉంచాను. సో ఈ 40 సెకండ్స్ వీడియో అనేది స్క్రీన్ మొత్తానికి ఇలాగా ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద ట్యాప్ చేసుకుంటే ఇలా ఉన్నదాన్ని దీని మీద ట్యాప్ చేసుకుంటే టోటల్ స్క్రీన్కి అప్లై అయిపోతుంది. సో ఇలా టోటల్ స్క్రీన్కి అప్లై చేసేసాను. సో ఫస్ట్ మనకి సాంగ్లో తులసి అని వచ్చినప్పుడు వీడియో అనేది హారిజెంటల్గా ఇలా క్లోజ్ అవుతూ ఓపెన్ అవుతూ ఉండే యానిమేషన్ అయితే మనకు కావాలి కదా. సో దీన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ కీ ఫ్రేమ్స్ అని ఉంటాయి. సో ఇక్కడ మనకి ఏదైతే ఇది కనిపిస్తుందో దాన్ని మనం కీ ఫ్రేమ్ అంటాము. ఆ కీ ఫ్రేమ్ ప్లస్లో ఉంటే మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఒకటి యాడ్ చేసాం కాబట్టి దాని దగ్గరికి తీసుకెళ్తే మనకు అది మళ్ళీ మైనస్ అని చూపించింది, అంటే కీ ఫ్రేమ్ డిలీట్ చేసుకోవడానికి. సో ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకున్న వీడియో మీద ట్యాప్ చేసుకొని ఒక కీ ఫ్రేమ్ ఇద్దాం స్టార్టింగ్లో. ఇచ్చి కొంచెం ఇక్కడ కింద ఉన్న ఆప్షన్స్ని కొంచెం సైడ్ వార్డ్స్ అంటే లెఫ్ట్ సైడ్ మనం స్క్రోల్ చేసినట్టయితే మనకు మాస్క్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో మాస్క్లోకి వెళ్ళి మనము ఈ మాస్క్ సెకండ్ ఉన్న మాస్క్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి తులసి అని వచ్చినప్పుడు మనకి పిక్ అనేది ఇలా ఓపెన్ అయ్యి అండ్ ఇలా క్లోజ్ అవుతుంది కదా. సో ఈ యానిమేషన్ చూద్దాం ఇప్పుడు ఎలా చేసుకోవాలో. సో ఫస్ట్ మనకి ఓపెన్ అవ్వాలి కాబట్టి కొంచెం ఇలాగా ఈ లెంత్లో మనం ఉంచుకుందాము. ఈ లెంత్లో ఉంచుకొని అండ్ సెలెక్ట్ చేసేసుకొని మళ్ళీ కొంచెం పక్కన ఇంకో కీ ఫ్రేమ్ ఇచ్చుకొని మళ్ళీ మాస్క్లోకి వెళ్ళి దీన్ని కొంచెం పెంచుకోవాలి. అగైన్ ఇంకో కీ ఫ్రేమ్ ఇచ్చేసి మళ్ళీ మాస్క్లోకి వెళ్ళి మళ్ళీ పెంచుకోవాలి పిక్ని. సో మనము చిన్నగా మాస్క్ ఇచ్చుకుంటా ఇమేజ్ అనేది పెద్ద చేసుకోవాలి. మీకు ఇంకా ఈజీ అవ్వాలంటే ఫస్ట్ మీ దగ్గర ఉన్న సాంగ్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా సాంగ్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు సాంగ్ ఇంటూ చేయడం ఇంకా చాలా సింపుల్గా ఉంటుంది. సో అలా తులసి మన పిక్ అనేది అలా చిన్నగా మూవ్ అవుతూ ఉంటుంది. సో కొన్ని కాపీరైట్ ఇష్యూస్ వల్ల నేను ఈ వాల్యూమ్ అనేది తగ్గిస్తున్నాను, మ్యూజిక్ వాల్యూమ్. సో ఇక్కడ మనకి పిక్చర్ అనేది ఓపెన్ అయింది కదా. సో అగైన్ ఇక్కడ మనం కీ ఫ్రేమ్ ఇచ్చుకొని మాస్క్లోకి వెళ్ళి నెక్స్ట్ పిక్చర్ అనేది ఇట్లా క్లోజ్ చేసుకుని రావాలి ఆ వీడియో క్లిప్. ఇలా క్లోజ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా తగ్గించుకోండి అండ్ అగైన్ ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేసి మళ్ళీ మాస్క్లోకి వెళ్ళి టోటల్ మీరు మొత్తం క్లోజ్ చేసేసేయండి. ఇలాగా మొత్తం క్లోజ్ చేసేసేయాలి. సో ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు మనము ఇట్లా ఓపెన్ క్లోజ్ అయితే చేసేసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వెనక బ్యాక్గ్రౌండ్ అయితే సో టోటల్ రొటేట్ అవుతున్నట్టు వస్తుంది. మనకి ఇక్కడ మ్యూజిక్ ఎక్కడ ఎండ్ అవుతుందో చూసుకోవాలి. అయిపోయాక నెక్స్ట్ మనకి రొటేట్ అయ్యే బ్యాక్గ్రౌండ్ కావాలి కాబట్టి నేను కొంచెం ప్లేస్ ఇచ్చుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. సో మాస్క్ ఇట్లా తీసుకోవాలి ఈసారి మనం. ఇందాక టోటల్ క్లోజ్ చేసాం కదా, ఇప్పుడు ఓపెన్ చేసుకొని చిన్నగా అండ్ ఫస్ట్ మనం ఇలా క్రాస్ పెట్టుకొని ఇచ్చేసుకుంటున్నాను నేను ఫ్రేమ్ అనేది. అండ్ అగైన్
ఇంకొక కీ ఫ్రేమ్ ఇచ్చేసి కొంచెం స్లైట్గా మూవ్ చేస్తున్నా. అగైన్ దాని పక్కన ఇంకొక కీ ఫ్రేమ్ ఇచ్చేసి మళ్ళీ కొంచెం మూవ్ చేస్తున్నా. అగైన్ కీ ఫ్రేమ్ ఇచ్చేసి కొంచెం మూవ్ చేస్తున్నా. ఒకసారి కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకోండి. ఇలా మనం ప్రతి ఒక్కటి కీ ఫ్రేమ్ ఇచ్చుకుంటే మాస్క్లోకి వెళ్ళి మనకి ఎంత అయితే కావాలో అలా మూవ్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ మనకి వర్టికల్గా ఫ్రేమ్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ కీ ఫ్రేమ్ ఇచ్చేసుకొని మనం ఏ లెంత్లో అయితే స్టార్టింగ్ ఇచ్చామో మాస్క్ అదే లెంత్లో ప్రతి ఒక్కటి ఉండాలి. సో మీరు ఇట్లా వర్టికల్గా ఇవ్వాలంటే మీరు ఏ షేప్లో ఇవ్వాలంటే ఆ షేప్లో. నేను ఇక్కడ స్ట్రైట్గా ఇస్తున్నా. సో జూమ్ నేను ఎంతైతే ఉంచుకున్నానో అదే జూమ్ మనకి టోటల్ ఈ ఫ్రేమ్ అటు సైడ్ వెళ్ళేంత వరకు కూడా సేమ్ అదే జూమ్. సో ఇదే జూమ్తో కొంచెం ఇలా ముందుకి ఫార్వర్డ్ అగైన్. సో అలా మనం ప్రతిదా ఇట్లా ఇచ్చేసుకుంటూ వెళ్ళాలి ముందు కొంచెం కొంచెం. సో మొత్తం టోటల్ అట్ అయిపోయాక అగైన్ టిక్ చేస్తున్నా. ఒకసారి మళ్ళీ సాంగ్తో వెరిఫై చేసుకుంటున్నా. సో కరెక్ట్గా ఉంది. అగైన్ నేను మళ్ళీ అదే సేమ్ విడ్త్తో మళ్ళీ తీసుకొస్తున్నా. సో మనకి సేమ్ ఉంటే వీడియో అనేది నీట్గా క్లియర్గా బాగుంటుంది. సో కొంచెం కొంచెం మూవ్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ. కాకపోతే ఆ రొటేటింగ్ ఒక్కటి కొంచెం ఈజీగా అంటే బిగినర్స్కి అది కొంచెం టఫ్గా ఉండొచ్చు. ఒకసారి అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ చూడండి. సో మనము 1 by 1 కీ ఫ్రేమ్ ఇచ్చుకుంటూ ఉంటే వెంటనే పిక్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇది మనం పిఐపిలో ఇలా బ్యాక్గ్రౌండ్ అనేది మనము ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మొత్తం క్రియేషన్ అయిపోయాక టిక్ మార్క్ అనేది తీసుకుందాము. సో ఇప్పుడు పైన పిక్చర్ ఎట్లా పెట్టుకోవాలో చూద్దాము. సో ఇది మీరు అక్కడ పిఐపిలోనే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ స్టిక్కర్ అనే ఆప్షన్ ఉంటుంది. స్టిక్కర్లోకి వచ్చాక ఇక్కడ యాడ్ స్టిక్కర్ ప్లస్ స్టిక్కర్ అని ఉంటుంది కదా. సో ఇక్కడికి వెళ్ళాక మనకి ఇక్కడ స్టార్టింగ్ నుంచి థర్డ్ ఆప్షన్ ఇమేజెస్ అలా కనపడుద్ది. సో ఇమేజెస్లోకి వెళ్ళి ఆల్రెడీ నేను కట్అవుట్ అనేది తీసుకున్నాను. సో కట్అవుట్ ఎలా తీసుకోవాలో మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను. ఆ కట్అవుట్ ఒకసారి చూడండి. ఇక్కడ కట్అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది, ప్లస్ కట్అవుట్. సో కట్అవుట్ దగ్గరికి వెళ్ళి మనకి ఏ ఇమేజ్కి అయితే కట్అవుట్ కావాలో సో ఆ ఇమేజ్ ఇలా తీసుకుంటే అది మొత్తం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసి ఇలా ఇస్తుంది. సో ఇలా తీసుకొని ఫస్ట్ మనకి ఇట్లా తులసి అని ఇట్లా ఓపెన్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ దగ్గరగా పెట్టుకోండి ఇమేజ్ వచ్చి. అండ్ నెక్స్ట్ అది ఆ లిరిక్ ఎక్కడి వరకు అయితే ఉంటుందో ఆ లిరిక్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేయండి సింపుల్గా. అండ్ నెక్స్ట్ ఇక్కడ అగైన్ ఇంకొక స్టిక్కర్ అనేది యాడ్ చేసుకుందాము. సేమ్ అదే ప్రాసెస్. ఇంకొకటి సైడ్ ఉన్న పిక్ తీసుకుంటున్నా. సో ఇది టోటల్ రొటేట్ అవుతుంది కాబట్టి నేను మిడిల్లో పెడుతున్నాను ఈ పిక్ వచ్చేసి. సో మనకి ఎంత కావాలో అంత సెట్ చేసుకొని టోటల్గా జరుపుకున్నాను. సో ఎంత కావాలంటే అంత ఈ స్టిక్కర్ని మనము జరుపుకోవచ్చు. అండ్ అగైన్ ఇంకొక స్టిక్కర్ యాడ్ చేస్తున్నా. సో ఈ స్టిక్కర్ నేను ఇటు సైడ్ యాడ్ చేస్తున్నా. కరెక్ట్గా సరిపోయింది. అండ్ ఇంకొక స్టిక్కర్ వచ్చేసరికి నేను ఇటు సైడ్ యాడ్ చేస్తున్నా. సో దీన్ని ఫ్లిప్ చేసుకోవాలంటే ఇక్కడ కింద మనకి ఫ్లిప్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇట్లా యాడ్ చేస్తున్నా నేను ఇటు సైడ్. సో కరెక్ట్గా ఎంతవరకు అయితే ఉందో మనకి పాట లిరిక్ అంతవరకు నేను స్టిక్కర్ ఇచ్చేసుకున్నా.
సో ఇక్కడ ఎడిట్లో మనకి యానిమేషన్ ఉంటుంది. ఇన్ యానిమేషన్ కావాలంటే ఇన్ ఆర్ అవుట్ మీరు ఇచ్చుకోవచ్చు. సో ఇలా ప్రతి ఇమేజ్కి యానిమేషన్ ఇచ్చుకుంటే సో నీట్గా బాగుంటుంది మనకి యానిమేషన్తో చూడడానికి. సో ఇది సో మనకు అలా పిక్ అనేది యానిమేట్ అవుతూ వస్తుంది. సో ఇది ఫుల్గా మనకి తులసి సాంగ్పై ఎడిటింగ్ అనమాట. సో ఇక్కడ కూడా సేమ్ థింగ్ అగైన్ మనము ఇక్కడ ఇన్షాట్ దగ్గర ఉన్న వాటర్ మార్క్ తీసేసుకొని అండ్ వీడియోని ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు.